కానీ మా అత్త వాళ్ళు ఎలా ఉన్నా కూర ఎలా ఉన్నా అలా చెప్పారు. ఇంకా రావాలి కోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్. చాలా రోజులకైతే మన ఫ్యామిలీ లాగ్స్లో అయితే కనపడుతున్నాం అన్నమాట. కొన్ని కారణాల వల్ల అయితే మేమైతే వంట వీడియోలు అయితే చేయలేదన్నమాట. ఇంక నుండి మీ ముందుకి మంచి మంచి వ్లాగ్స్తో మంచి మంచి వంట వీడియోలు అయితే మీ ముందుకైతే వస్తాం. ఏం శ్రావణి? ఎందుకు ఈ రోజు వ్లాగ్ ఏంటి? ఈ రోజు శ్రావణి బెండకాయ చెరువు మెత్తళ్ళు. బెండకాయ చెరువు మెత్తళ్ళు అంట. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా చేసుకుని తిన్నారా? ఒకసారి ఈ కూర చేసుకొని చెరువు మెత్తళ్ళు వేసి మా అత్తమ్మ అయితే వండమనింది. అందుకే ఈ రోజు బెత్తళ్ళు చెరువు మెత్తళ్ళు బెండకాయలు వేసి పులుసు పెడుతున్నాను. అవునా, ఓకే. ఇన్ని రోజులకి మనం అయితే వంట వీడియోలు అయితే దిగినామన్నమాట. ఇంక నుంచి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి మంచి మంచి వ్లాగ్తో మనం అయితే ఇప్పుడు ముందుకు పోతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వంట ఎలా చేయబోతున్నాం మన శ్రావణి అయితే మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఓకే, ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఓకేనా? కొత్తగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మా వీడియో కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు వంట వీడియోకి అయితే వెళ్దామా? ఓకే ఓకే, ఆన్ చేసావా? ఓకే, ఇప్పుడు మన శ్రావణి అయితే ఇప్పుడు వంట అయితే చేయబోతుందన్నమాట. కూర బెండకాయలు చెరువు మెత్తాలు వేసి అంతే వండబోతుంది. ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. బెండకాయలను అయితే క్లీన్ కడుక్కోవాలి. కొంచెం గట్టిగా మాట్లాడు. అదే క్లీన్ కడుక్కోవాలి. ఇప్పుడు బెండకాయల్లోకి మన చెరువు మెత్తాలు అయితే వేస్తున్నామన్నమాట. ఇప్పుడు శ్రావణి అయితే ఏమనింది, శ్రావణికి అయితే నేను హెల్ప్ చేస్తున్నాను వంటలో అయితే. మా అమ్మ వాళ్ళు అయితే వర్క్ అయితే పోయినారన్నమాట. అందువల్ల వంట బెండకాయలు వేసి చెరువు మెత్తాలు వేసి వండమనిందంట శ్రావణి. నేను ఫస్ట్ టైం వండుతున్నాను చెరువు మెత్తాలు బెండకాయ వేసి. ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూడాలి. అత్తమ్మ అయితే చెప్పింది. అయిపోయినాయా మెత్తలు? అయిపోయినాయి. ఇప్పుడే చూడండి శుద్ధంగా ఇలా ఒలుచుకున్నమాట. ఇప్పుడైతే నేనైతే ఒలిచి చేశాను. ఇక్కడ నేనైతే ఈ తరుగుతున్నాను. ఈ తరిగినాక వంటలోకి అయితే దిగుతున్నాను. ఇక్కడ మీ ఊర్లో ఎలా ఉన్నాయి వర్షాలు? మా ఊర్లో అయితే ఇప్పుడిప్పుడే ఈవినింగ్ అయితే చాలు అప్పుడు స్టార్ట్ అయిపోతుంది వాన అయితే. మీ ఊర్లో ఎలా ఉన్నాయి ఏంటో? అందరికీ అలానే ఉంటాయి అనుకుంటా. ఇంకా వర్షాకాలం కదా వస్తుంది, ఇంకా వచ్చినప్పుడు ఇంకో వానలు వస్తాయి. ఇంకా మంచి మంచి చేపల వీడియోలు అయితే ఇంకా ముందుకు వస్తాము. చాలా బాగుంటాయి ఫిషింగ్ వీడియోలు కూడా. ఇంటి దగ్గరే కాదు, బయట వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా, మన ఇంటి పక్కనే అడవి ఉంది, అడవికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో అక్కడ వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చాలా వీడియోలు చూస్తుంటారు మీరు. మళ్ళీ వెళ్తాం ఈ వర్షాకాలం. వెళ్ళిన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కూర్చొని హ్యాపీగా తింటాం అన్నమాట. అలాగే వండుకొని తింటే బాగుంటుంది బయట. ఓకేనా? అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాం అన్నమాట. అది కూడా చూడండి. ఇంకేం కూరలు చేయాలి, ఏంటి ఐటమ్స్తో ఇంకేమైనా స్పెషల్గా చేయాలన్నా మీరు కామెంట్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అన్నమాట. కొంతమంది అడిగారు బిర్యానీ చేయండి. బిర్యానీ మామూలుగా చేసేదే కానీ మీ స్టైల్లో చేయనేసి అన్నారన్నమాట. మా స్టైల్లో ఖచ్చితంగా అయితే మా అమ్మ అయితే ఖచ్చితంగా చేస్తుంది బిర్యానీ అయితే. అది కూడా చూస్తారు. అది కూడా ఇక్కడ చేసుకోమాట. బయట అడవిలోకి వెళ్ళి స్పెషల్గా వాటర్ దగ్గర కూర్చొని చేసుకుంటాం అన్నమాట. అలాంటి ఫీల్ బాగుంటుంది అక్కడికి వెళ్తే, బయట వెళ్తే. చూద్దాం, నెక్స్ట్ వీడియోతో ఖచ్చితంగా అయితే చేస్తున్నాం. ప్రెజెంట్కి అయితే ఇప్పుడు ఇంట్లో ఏం చేసుకుంటున్నాం వంట అనేది కూడా మన శ్రావణి అయితే ఇప్పుడు చేస్తుందన్నమాట. ఓకేనా? బెండకాయలు చెరువు మెత్తాలు వేసి వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఒంటికి కూడా ఆరోగ్యానికి బాగుంటుంది అన్నమాట. అది కూడా సరేనా? ఓకే, శుద్ధంగా చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు. మా నాయన అయితే పని నుంచి అయితే అంటి మాడికాయ తెచ్చాడు. అంటి మాడికాయ కూడా మనం కూరలు అయితే వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు. ఏం శ్రావణి? వావ్, అంటి మాడికాయ కూడా చాలా బాగుంటుంది. బెండకాయ మామిడికాయ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ అయితే వస్తుంది. చెరువు మెత్తలు కదా, అదిరిపోతుంది. మామయ్య అయితే సమయానికి తెచ్చాడు, చాలా బాగుంటుంది. సరే, దీన్ని కూడా తరిగి. అవును, దీంట్లో అన్ని తరిగి పెట్టిన. కరివేపాకు లేదు మామ, ఆడిపోయేసి మన ఇంటి పక్కన కరివేపాకు ఉన్నది, కోసుకురా మామ.
కోసుకొస్తా ఓకే కమ్. మా ఇంటి పక్కనే కరివేపాకు చెట్టు. అసలు మేము కరివేపాకే కొనుక్కోము, అసలు కొత్తిమీర ఒకటి కొనుక్కుంటాము. అది కూడా ఇంక తొందరలోనే మన తోటలోనే కొత్తిమీర కూడా వేసేస్తామంట. అది కూడా కరివేపాకు చెట్టు వేసుకున్నాం ఇప్పుడు ఇంటికి. అది కరివేపాకు అసలు కొనుక్కోము. ఏదైనా కూర చేసుకుంటే మేమే కోసుకొని మేమే చేసుకుంటామంట కరివేపాకు. అదే కరివేపాకుని కూరలో అలా వాడుకుంటే వాడుకునేది అవి ఉన్నాయి కదా జిగురు జిగురుగా ఉంటాయి, అందుకే క్లీన్ చేసి వాడుకుంటే బాగుంటుంది. చూసావా జిగురు అదంతా పోతుంది. బాగా దోరగొచ్చినాక బాగుంటుంది. ఆ జిగురు లేకుండా క్లీన్ వచ్చేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే ఇట్లకున్న బగడైతే పోయింది. చూసారా ఎంత బాగుంటున్నాయో. కూరలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పక్కన పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాం. ఎట్లకైతే తీసి పెట్టుకుంటున్నాము. ఇప్పుడైతే మళ్ళీ పెడుతున్నాము. ఇంట్లో గ్యాస్ ఉంది కదా శ్రావణి, ఇప్పుడు పొయ్యి మీద వండుకోవాలా? లేదు మామ, మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే బాగుంటుంది. గ్యాస్ ఎప్పుడైనా వండుకునేదే. కట్టెల మీద వండుకుంటే టేస్ట్ అంతా బాగుంటుంది. మనం అంతా పొయ్యి మీదే వండుకోవాలి. అవునా? గ్యాస్ మీద వండితే టేస్ట్ ఉంటుంది, పొయ్యి మీద వండితే టేస్ట్ వస్తుంది అంటే. ఓకే, ఇప్పుడైతే నూనె అయితే పోసాను నేను. ఎలా ఉంటుందో మా అత్త టేస్ట్. నేను ఫస్ట్ ఏమో బెండకాయ చిరుమెత్తలు వేసి వండటం మా అత్త అయితే ఎలా చెప్పిందో అలాగైతే చేస్తున్నా నేను. కానీ మా అత్త వాళ్ళు ఎలా ఉన్నా కూర ఎలా ఉన్నా అలాగే చెప్పరు. చెప్పరా? నేను ఫస్ట్ ఏమో బెండకాయ చిరుమెత్తలు వేసి వండటం మా అత్తమ్మ ఎలా చెప్పిందో అలానే చేసి వండుతున్నాను. కానీ మా అత్త వాళ్ళు ఎలా బాగలేకపోయినా బాగున్నా ఎలా అయినా తినేస్తారు. అదే ఫస్ట్ టైం నేను వండుతాం బెండకాయ చిరుమెత్తలు వేసి. ఇది బాగలేదు అని చెప్పరు. ఎట్టున్నా తినేస్తారు మా అత్త మా మామగారిని నువ్వు వండితే. ఓకే, ఇప్పుడైతే మనం అయితే టమోటాలు అయితే వేస్తాము. కాకపోతే ఉప్పు అయితే వేస్తున్నాము. టమోటాలను అయితే దారుగా వేయించుకుంటున్నాము. ఇప్పుడు బెండకాయలు అయితే బగుడు ఉన్న బెండకాయలు అయితే ఇప్పుడు వేస్తున్నాము. ఇప్పుడు బాగుంటుంది టేస్ట్ అంతా బాగుంటుంది. ఇప్పుడైతే బెండకాయల్ని టమాటాలని అయితే బాగా వాడుకునేసి ఇప్పుడు చింతపండు నీళ్ళు అయితే పోస్తున్నాను. స్మెల్ బాగుంది. ఒకసారి మొత్తం బెండకాయ స్మెల్ చూడాలి. ఫస్ట్ టైం పెడుతున్నా నేను. ఇప్పుడు మనం నీళ్ళల్లో వేసుకున్న మెత్తలు అయితే వేయాలి. చెరువు మెత్తలు చాలా బాగుంటుంది టేస్ట్. చెరువు మెత్తలు ఇవి తింటే మనం సొన్న చేపలు ఎలా తింటామో ఇవి కూడా అలానే మనకి రక్తం పడతాయి. ఇవి మెత్తలు అనుకో, మెత్తల్లోనే బాగా బలం ఉంటుంది. ఈ మెత్తలు కూడా రక్తం అయితే వేస్తుంది. నేనైతే మెత్తలు కూడా అయితే పెడుతున్నాను. మా అత్తమ్మ అయితే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూసి చెప్పాలి. బెండకాయ, మామిడికాయ మెత్తలు, చెరువు మెత్తలు.
వావ్ మెత్తలు వాసన అయితే అదిరింది, చాలా బాగుంది. మామిడికాయ ఎప్పుడు వేస్తాం మరి? మామిడికాయ తర్వాత వేయాలి. ఇప్పుడు మెత్తలు వేసినాం కదా, మామిడికాయ ఇప్పుడు కానీ వేసినాం అనుకో మామిడికాయ దాంట్లో వేసి కరిగిపోతుంది. అందుకే ఇప్పుడు వేయకూడదు మామిడికాయని. మామిడికాయని తర్వాత వేసుకోవాలి. బాగా ఉడికినాక కూరకు అప్పుడు తర్వాత వేసుకోవాలి మామిడికాయని. ఇప్పుడు వేసినాం అనుకో మామిడికాయ కరిగిపోయి బాగా అణిగిపోతుంది. ఇదేనండి ఈ రోజు లాగు. రేపు వేరే లాగ్ అయితే మేము ముందుకైతే ఉంటాము. మా ఫ్యామిలీ లాగ్స్ ని అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజుకి అయితే ఇదండి లాగ్ అయితే. బెండకాయ చిరు మెత్తాలు వేసి వండేసిందన్నమాట శ్రావణి. మా అమ్మ వాళ్ళు వస్తే ఇంకా తినేసి టేస్ట్ ఎలా ఉందో శ్రావణికి అయితే చెప్తారన్నమాట. రేపు చెప్తాను అది కూడా వీడియోలో ఎలా ఉందో. ఓకే, మొత్తానికైతే కూర అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తే ఇంకా తినేసి ఇంకా రెస్ట్ ఎత్తుకుంటారన్నమాట. ఓకే, రేపు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కొత్తగా చూసిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్, బాయ్ చెప్పి. ఓకే నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.